మరి ఏమో సునీతమ్మకు పొద్దాక చచ్చిపోయిన మొగుడిని లేపుకోని ఏమో ఏళ్ళ తరబడి రాజకీయం చేస్తాంది. సంవత్సరానికి ఒకసారి వర్ధంతి, ఒకసారి జయంతి. పరిటాల రవి పేరు చెప్పింది ఆయమ్మ పూట గడవదు. ఎందుకంటే ఈ అమ్మ పరిస్థితి ఏందో తెలుసు పరిటాల రవి అభిమానులకి. అది కాదు సునీతమ్మ, నాకు అర్థం కాదు. నిన్ను ఒకటి అడుగుతా, నీ మొగుడు నీ కల్లోకి రావాలా కానీ నాకెందుకు వస్తాడు కల్లోకి? మర్చిపోయినావా? కల్లోకి కూడా రానంత మర్చిపోయినావా? నీ మొగుడు నీకు కదా కల్లోకి రావాలి, నాకెందుకు వస్తాడు? మరి ఇంకా ఏదో చెప్తున్నారు. నాకు తెలిసి సునీత మాట్లాడిందో శ్రీరామ్ మాట్లాడినాడో పిచ్చి కుక్కల గురించి అనుకుంటా. మున్సిపాలిటీ వాళ్ళు తిరుగుతూ అంటారు వ్యాన్లు వేసుకొని. పిచ్చి కుక్కలు కనపడితే దాన్ని కాల్చి చంపి బుడుస్తా అంటారు. బూడ్చిన ప్రతి ఒక్క పిచ్చి కుక్క కల్లోకి వస్తుందా? నీ కొడుకును, నీ కుక్క పిల్లను ధర్మవరంలో కట్టేసినావు, నీ ఇంట్లో కట్టేసుకో. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి. మున్సిపాలిటీ వ్యాన్లు ధర్మవరంలో కూడా తిరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అగరొత్తుల గురించి మాట్లాడుతూ అన్నావు. చమన్ సాబ్ అనుకుంటివా అగరొత్తులు పెట్టేదానికి? చమన్ సాబ్ అనుకుంటివా? అయినా నాకెందుకురా గన్మెన్లు బుల్లెట్లు ఎన్ని వాడారో గవర్నమెంట్కి లెక్కలు చెప్పాలా? నేను లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు. నాకెందుకు గన్మెన్లు